హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ విఠల్ ఫ్రమ్ విఠల్ థాట్స్ 9. ఈరోజు మీకు మరొక మంచి అంశంతో ఒక మానసిక శాస్త్ర సంబంధమైనటువంటి సైకలాజికల్ కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చాను. ఈ విషయాన్ని నేను ఒక చక్కటి పుస్తకం చూడండి, నార్మన్ విన్సెంట్ పీల్ గారు రాసినటువంటి సానుకూల ఆలోచన శక్తి. ఒక్కసారి దీన్ని అందరూ చూసుకోండి. నార్మన్ విన్సెంట్ పీల్ గారు రాసినటువంటి సానుకూల ఆలోచన శక్తి అనేటువంటి పుస్తకాన్ని నేను ఒక 2-3 పాయింట్స్ మీకు ఇవాళ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ విత్ యూ. నిజంగా నేను చేసే అన్ని వీడియోల్లో కూడా మీకు సైకలాజికల్ కాన్సెప్ట్స్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నాయని మీరు భావించినా ఎటువంటి సందేహించకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పనిసరిగా నేను స్పందించి మీరు అడిగినటువంటి వీడియోస్ని పెడతాను. ఓకే, ఒక్కసారి మనం వీడియోలోకి వస్తే దయచేసి అందరూ చివరిదాకా చూడండి. మీకు తెలుసు కదా, నా ఛానల్ అనేది నేను ఆర్థికమైనటువంటి అంశంతో లింక్ పెట్టలేదు, సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే పెట్టాను. అయినప్పటికీ కూడా మీ యొక్క సబ్స్క్రిప్షను, అలాగే మీ షేరు, లైక్, కామెంట్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ మీ డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు చేస్తారని నాకు తెలుసు, చేయమని కోరుతూ, మరి ఎప్పుడైనా కనుక మీకు ఓడిపోయాను అనే భావన కలిగిందనుకోండి, గెలవగలనటువంటి నమ్మకం కోల్పోతున్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓడిపోయాననే భావన కలిగింది, గెలవగలను అనేటువంటి భావన పోతోంది అనుకున్నప్పుడు సహజంగా నేను కానీ మీరు కానీ ఏ వ్యక్తి అయినా సరే, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే, ఈవెన్ ద గ్రేట్ పర్సనాలిటీస్, వాళ్ళు కూడా మరి అసహనానికి గురి కావడం కానీ నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళడం కానీ జరుగుతుంది. దట్స్ క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అది భగవంతుడి సృష్టిలోనే ఉంది. కానీ అటువంటి నెగిటివ్ థాట్స్లో కనుక మనం జస్ట్ వెళ్ళినా పర్వాలేదు, కానీ అదే విధంగా నెగిటివ్ థాట్స్ కనుక కొనసాగిస్తే మాత్రం దీస్ నెగిటివ్ థాట్స్ లీడ్స్ టు వాట్ ఈస్ కాల్డ్ యాజ్ టెన్షన్. This tension leads to what is called as anxiety. This anxiety leads to what is called as the great చాలా ఇబ్బందికరమైన డిప్రెషన్లోకి మనం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మనం ముందే, అందుకే మన పెద్దలు ఏం చెప్పారంటే, గోటితో పోయేదాన్ని గొడ్డ దాకా తెచ్చుకోకరా నాన్న అని మన పెద్దలు చెప్తూ ఉంటారు, మీ ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు. సో వీ కెన్ సాల్వ్ ఎ సింపుల్ ప్రాబ్లం బై సింపుల్ మీన్స్. ఒక్క మాట మన తెలుగులో మళ్ళీ ఇంకో మంచి మాట ఉంది, ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంది. సమస్యని ఎవరైతే సృష్టించుకున్నాడో వాడే ఆ పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఆ రెండు నీకు అందుబాటులో ఉంటాయి. సరే, నేను మళ్ళీ ఒకసారి విన్సెంట్ పీల్ గారి పుస్తకంలోకి వస్తున్నాను. ఎప్పుడైనా ఓడిపోయిన భావన కలిగిందనుకోండి, కొద్దిసేపు ఎవరికైనా సరే కొంత బాధ కలుగుతుంది. వస్తాయనుకున్నాను, మార్కులు రాలేదు, బాధ కలగడం కామన్నే కదా. వస్తుందనుకున్న ఉద్యోగం రాలేదు, బాధ కలగడం కామనే కదా. అందరూ మెచ్చుకుంటారనుకున్నారు, ఎవరూ మెచ్చుకోలేదు, బాధ కలగడం కామనే కదా. ఇప్పుడు నేను కష్టపడి ఒక వీడియో చేస్తున్నాను మీకోసం, ఎవరైనా బాగుందని పెడితే బాగుండు అని అనుకోవడం నేను కూడా కామనే కదా, నేను కూడా ఆశిస్తాను కదా. ఆ కామెంట్ సెక్షన్లో ఎవరైనా వీడియో బాగా చేశారు సార్ అని అంటారేమో అని నేను కూడా చూసుకుంటాను కదా. కానీ ఎవరో పెట్టలేదనుకోండి, అయ్యో నేను ఏమైనా తప్పు చేశానా అని భావన కలగడం అనేది సర్వసాధారణం. ఇది గుర్తుపెట్టుకోండి, సర్వసాధారణం ఇలా జరగడం. దానికి మాత్రం మనం కృంగిపోకూడదు. అఫ్కోర్స్ కొంతసేపు బాధ కలగడం, మళ్ళీ అందుకే ఈ ప్రపంచంలో ద్వంద్వాలనే ఉన్నాయి. రెండు, మంచి ఎక్కడైతే ఉందో చెడు కూడా అక్కడే ఉంది. వెలుతురు, చీకటి, ఆనందం, బాధ, చూసారా, తీపి, చేదు రెండు ఉంటాయి. కానీ రెండింటిని అనుభవించడానికే మానవ జన్మ. అందుకే ఒక పద్యం అంటే, ఒక మంచి కథ ఉంటాయి, ఎండ వెనుక వాన నిండు హర్షమునిచ్చు, రేయి వెనుక పగలు హాయినిచ్చు, బాధ వెనుక సుఖము బహుళమై చెలగురా నారుల వారి మాట అని చెప్పాడు. చూసారా ఎంత గొప్ప మాట. సరే, మన వీడియోలోకి వస్తాను, ఒక్క నిమిషం నేను ముగిస్తాను. మరి గెలవాలన్నటువంటి తపన మనకు కావాలంటే ముందుగా నీకు ఏదైతే నెగిటివ్ ఫీలింగ్స్ నువ్వు అనుకుంటున్నావో వాటిని ఒక కాగితం మీద పెట్టు. అలాగే పాజిటివ్ థింగ్స్ ఏమనుకుంటున్నావు అవన్నీ కూడా ఒక అదే కాగితం మీద రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి రాసుకున్నాక దెన్ పుట్ యువర్ ఆల్ ది థింగ్స్ అసైడ్. అప్పుడు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని, హాయిగా కూర్చుని, నువ్వు అన్నీ చేయగలన తపంతో కూర్చుని, ఆ కాన్ఫిడెన్స్తో కూర్చుని ఒక్కసారి ఆ పాయింట్స్ చదివినట్లయితే నువ్వు అనుకున్నటువంటి నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా నీకు నవ్వుని తెప్పిస్తాయి. ఏంటి, నేనే అనుకున్నానా, ఈ పాయింట్లు నేనే అనుకున్నానా అని నీకు నవ్వు కలుగుతుంది. ఈ పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీలో ఉన్నాయి.
అవన్నీ నీలో ఉన్నాయి, మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఒక్క మాట చెప్తాను, ఒక కుండీలో మట్టి ఉందండి, ఒక కుండీలో మట్టి వేశారు మీరు. ఆ మట్టిలో నేను ఒక వేప గింజలు వేశాను అనుకోండి, ఏ మొక్క వస్తుంది? వేప మొక్క వస్తుంది. మల్లె మొక్క వేశాను అనుకోండి, మల్లె మొక్క వస్తుంది. లేదా బీర గింజలు వేస్తే బీర మొక్క వస్తుంది. మామిడి గింజలు వేస్తే మామిడి మొక్క వస్తుంది. అంతేనే కానీ మామిడి మొక్క వేసి వేప మొక్క రాలేదని అనుకోవడం సహజమా? అవి పనే అది. కాబట్టి దయచేసి మనం మనసు అనేది ఎటువంటిది అంటే చక్కటి ఒండ్రు మట్టి లాంటిది. దాంట్లో నువ్వు చక్కటి విత్తనాలు నాటు, చక్కటి విత్తనాలు, స్ట్రాంగ్ పొటెన్షియల్గా ఉన్నటువంటి విత్తనాలు నాటు. ఎందుకు ఫలితం రాదో మీరు ఆలోచించుకోవచ్చు. సో తప్పనిసరిగా నేను మరొకసారి మీ మనసుకి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, నెగిటివ్ థాట్స్ వైపు వెళ్ళకండి, పాజిటివ్గా ఉండండి. మీరు ఏదైనా సాధించగలరు. ఈ రోజున ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారో వారు కూడా ఒకానొకప్పుడు ఇంగ్లీష్లో తడబడిన వాళ్ళే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని, మీకు వీలున్నప్పుడు తప్పనిసరిగా నార్మన్ విల్సన్ పీల్ గారి సానుకూల ఆలోచన శక్తి అనేటువంటి ఈ పుస్తకాన్ని కూడా చదవండి. అలాగే మన ఎండమూరి వారి పుస్తకాలు చదవండి. తద్వారా మీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ జరిగి మీరు ఏదైనా సరే సాధించగలను, సమాజానికి నేను ఉపయోగపడగలను. నేను ఈ జన్మ ఎత్తిందే, ఈ మానవ జన్మ ఎత్తిందే సమాజానికి సేవ చేయడానికి, సమాజానికి ఉద్ధరించడానికి, సమాజానికి ఎంతో కొంత రుణం తీర్చుకోవడం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని, అట్ ది సేమ్ టైం మనకి జన్మ ఇచ్చినటువంటి అమ్మ నాన్నలు, ఉదాహరణకు నన్ను తీసుకుంటే మా అమ్మ పేరు సీతామాణిక్యమ్మ పోచినపెద్ది, మా నాన్నగారి పేరు శ్రీరామచంద్రమూర్తి పోచినపెద్ది, కొమరగిరిపట్నం, కోనసీమ జిల్లా, చిన్న గ్రామం. అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి తప్పనిసరిగా మీ అమ్మగారు నాన్నగారుల రుణం మీరు తీర్చుకోవాలంటే మీరు సమాజంలో ఉన్నతమైనటువంటి ఒక అంబేద్కర్ లాగో, ఓ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగో, ఓ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా, సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్టుగా మీరు సమాజంలో ముందుకు వెళ్ళాలని మరొక్కసారి మీకు నా సపోర్ట్ ఏది కావాల్సిన మీరు వీడియోస్ అడగండి, నేను చేసి పెడతాను. మీరు విజయాన్ని సాధించారనేటువంటి కామెంట్ పెట్టేదాకా నేను నా వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను తెలియజేస్తూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.